వెల్కమ్ టు లక్ష్మీ రమణీయం. ఈ వీడియో ద్వారా మా వారు వర్క్ చేస్తున్నటువంటి కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అందరం ఫ్యామిలీస్ అంతా కలిసి అరకుకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేమందరం జనవరి 26 ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అందరం రాజమండ్రికి చేరుకొని అక్కడ ఒక ట్రావెలర్ వ్యాన్ని, ఒక 25 సీట్స్ ఉన్నటువంటి ఒక ట్రావెలర్ వ్యాన్ని బుక్ చేసుకొని అందరం అయితే బయలుదేరాము. మార్గ మధ్యంలో మాకు కొంత జర్నీ చేసిన తర్వాత అన్నవరం సత్యదేవుని ఆలయం కనిపించింది. అయ్యో, స్వామిని దర్శించుకోకుండా ముందుకెళ్తున్నామే అనుకున్నాం. కానీ హైవే పక్కనే స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ సత్యదేవుని, అదేవిధంగా రమాదేవి అమ్మవారిని, పరమేశ్వరిని దర్శించుకొని అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శృంగవరపు కోట అనే ఒక విలేజ్లో మయూరా ఇన్ అనే రెస్టారెంట్లో మా లంచ్ పూర్తి చేసుకున్నాం. అలా లంచ్ పూర్తి చేసుకొని అరకు ఘాట్ రోడ్డు ఎక్కేసాము. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మా బస్సులో ఉన్న వాళ్ళందరికీ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది అప్పటికే స్టార్ట్ చేశారు వామిటింగ్స్. అలా కొంచెం దూరం ప్రయాణం చేసామో లేదో, కొంచెం అరకు దగ్గరికి, బొర్రా కేవ్స్కి దగ్గరగా వస్తున్నాం అనగా కొండలకి మంచు కప్పేసేసింది. అబ్బా, హిల్స్ మీద చిన్న పూరీలు కూడా ఎంతో అందంగా అనిపించింది నాకైతే. ఇక మరీ వంపులు ఎక్కువైపోయాయి. ఘాట్ రోడ్ కదా, ఇక ఒక 4-5 మెంబర్స్కి వామిటింగ్స్ అయిపోయాయి కూడా. మీరే చూడండి ఎంత మలుపులు ఉన్నాయో. ఇలా మలుపులు తిరుక్కుంటూ అలా కొంతసేపు జర్నీ చేసిన తర్వాత బొర్రా కేవ్స్, ఇది బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ అయితే మాకు వచ్చింది. అమ్మయ్య, బొర్రా కేవ్స్కి వచ్చేసాం దేవుడా అని అనుకున్నాను నేను. ఇంకా బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మేమందరం పైకి వచ్చాము. ఇక్కడంతా అయితే షాపింగ్ చాలా బాగుంది. అంత హ్యాండ్మేడ్ ఉన్నాయి. కొంతమంది అప్పుడే ఆల్రెడీ చీకులు తినడం కూడా స్టార్ట్ చేసేసారు. ఆకలితో ఉన్నారు పిల్లలు కూడాను. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు జిప్ లైన్ అనేది ఏర్పాటు చేశారు. యువతల కొండ నుంచి అవతల కొండకి 1 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొండకి జిప్ లైన్ ఏర్పాటు చేశారు. మాతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ జిప్ లైన్ ట్రై చేశారు, ఒక్క నేను తప్ప. ఎందుకంటే నేను శారీ కట్టుకొని వెళ్ళాను. డ్రెస్ వేసుకొని వెళ్ళినట్టయితే గ్యారంటీకి నేను కూడా ఈ జిప్ లైన్ ట్రై చేసేదాన్నేమో. కానీ చూడటానికి చాలా భయంగా అనిపించింది. నాకు కింద నుంచి చూస్తుంటే అలా గాల్లో ఎట్లా తేలుకుంటూ వెళ్ళిపోతున్నారా బాబు అనుకున్నాను. ఒక 1.5 అవర్ దీనికే పట్టింది మా అందరం వచ్చిన పిల్లలందరూ కూడా ఈ జిప్ లైన్లో ట్రావెల్ చేయడానికి. చూడండి ఎలా వెళ్తున్నారు, మా వాళ్ళు వెళ్తున్నారు, మా బ్యాచ్ల పిల్లలే కేరింతలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. భలే బాగుంది జిప్ లైన్ మాత్రం. ఈసారి వస్తే మాత్రం నేను అరకు వచ్చినప్పుడు గ్యారంటీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేస్తున్నారు. కొంచెం లైట్ వెయిట్ ఉంటే మధ్యలో ఆగిపోతామంట. దేవుడా 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 అనుకుంటూ రావాలి. భలే వెళ్తున్నారు కదా, ఎంత బాగుందో. అసలైనా ఎంత మంచి ఎక్స్పీరియన్స్. అసలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భలే ఎక్స్పీరియన్స్ మేడం అని అంటున్నారు. ఏం చేద్దాం. ఇక బొర్రా గుహల్లోకి అయితే అందరం కలిసి ఎంటర్ అయ్యాం. ఒక్కసారి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ స్టెప్స్ చూసి నాకు భయం వేసింది. ఇన్ని స్టెప్స్ ఎలా దిగాలరా దేవుడా అనుకున్నాను. ఓ పక్కన యాంకిల్ పైన, ఇంకో పక్కన లెఫ్ట్ లెగ్ బెణికింది. 2 కుంటికాళ్ళు వేసుకొని ఎలా ప్రయాణం చేయాలరా దేవుడా అనుకున్నాను. అలా చిన్న 4 మెట్లు ఆక్కుంటూ వెళ్తూ వస్తున్నాను. పైనుంచి మాత్రం చూస్తుంటే అసలు బొర్రా కేవ్స్ ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. వావ్ అనిపించింది. చిన్నగా 2 మెట్లు దిగడం, 2 మెట్లు ఆగడం. మా వారు అందరూ వెళ్ళిపోయారు. మా వారు మాత్రం పాప నా కోసం అట్లాగే నిలబడి కూర్చొని చూస్తూ ఉన్నారు. సరే చిన్నగా వెళ్దాంలే విజయ అని అన్నారు. అలాగే చిన్నగా నడుచుకుంటూ కిందకైతే వెళ్ళాము. భలే ఎక్స్పీరియన్స్ అయింది. మేము వెళ్ళేసరికి 5:30 అయింది ఈవినింగ్. అయినా సరే సన్ రైజ్ ఇంకా లోపలికి పడుతూ ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా అనిపించింది. ఎంత కూల్గా ఉందో లోపల, భలే బాగుంది. కింద ఇంకా లోపలికి చాలా స్టెప్స్ ఉన్నాయి. మా రిషి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కింద ఏదో శివలింగం ఉందంట చూడటానికని. కొన్ని వీడియోస్ తీసుకొని రారా అంటే వాడు వీడియోస్ కూడా ఏం పట్టుకొని రాకుండా ఉన్నాడు. పిల్లలకి ఏంటమ్మా ఇది, ఏంటి మీ ఛానల్ అని అంటుంటారు. కానీ మనం చేసేది మనం చేసుకుంటూ పోవడమే. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు మాత్రం ఈసారి ఇటు అరకు మాత్రం ప్లాన్ చేసుకోండి. వింటర్లో ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది, రైనీ సీజన్లో ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది, సమ్మర్లో అయినా బాగానే ఉంటుంది. అరకు ఎప్పుడైనా అందంగానే ఉంటుంది. ఒక్కో సీజన్ ఒక్కొక్క రకంగా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మనం. బొర్రా కేవ్స్ విజిట్ తర్వాత మేము అరకుకి వెళ్ళాము. అరకులో ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.